ఉన్నోనికి ఎంత సమస్యలు వచ్చినా కానీ వానికి ఏం నొప్పి లేదు అంటారు. ఏమైంది ఇప్పుడు అంటే ఇగో రాజకీయాలు చేసేటోళ్ళకి 100 పంచాయతీలు ఉంటాయి, 100 సార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు, 100 ఎఫ్ఐఆర్లు బుక్ అయితే 100 సార్లు కావాలంటే ఇంకా 150 సార్లు 1,00,000 సార్లు కూడా వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతారు. కానీ సామాన్య ప్రజలకి లేనటువంటి సౌలత్ ఆ ఉన్నోళ్లకు ఆ రాజకీయ నాయకులకు ఉంటుంది. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నా, ఎందుకు ఈ కథ అంత ఇప్పుడు, కోర్టులు ఎందుకు, ఆ కోర్టు మెట్లు మాకెందుకు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. కానీ పాడి కౌశిక్ రెడ్డి గురించి నేను మీకు ఇయ్యాలనే పొద్దుగాలే చెప్పిన. అసలు ఏందైనా అరెస్ట్ అయ్యిండు 14 రోజుల రిమాండ్కు పంపించమని చెప్పేసి కాజీపేట రైల్వే కోర్టు చెప్పింది అనే వార్త నేను మీ చెవినేసిన. చూడుర్రి, వార్తలు పట్టుకొచ్చే నాకే ఇంతగానం దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. ఇంత కథ ఏంటంటే, నిన్నైతే కోర్టు నాన్ బెయిలబుల్ కేసులు వేసి మరీ ఆయనని 14 రోజుల పాటు రిమాండ్కు పంపించాలని చెప్పింది. కానీ తీరా చూస్తే నేను ఆ వార్త చదివిన అర్ధగంటలనే వార్త మళ్ళీ అప్డేట్ అయింది. ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది. చూడండి ఎంత విచిత్రంగా. కాకపోతే మనలాంటి సామాన్య పౌరులు ఏదైనా కష్టం వచ్చి కోర్టు మెట్లు ఎక్కితే మనకు కూడా ఇంత జల్దీననే న్యాయం అనేది దక్కుతుందా? పోనీ మనకు కూడా ఇంత జల్దీననే తీర్పు ఏదో ఒకటి వస్తుందా? ఎందుకు మరి రాజకీయ నాయకులు అయినంత మాత్రాన ఇక వాళ్ళకి అన్ని చిటికేస్తే రావాలన్నా? ఇదెక్కడ న్యాయం అసలు? ఆ న్యాయస్థానాలు అవన్నీ అందరినీ సమానంగా చూడాలనే కదా ఉన్నాయి. అసలు కథ ఏంటిది ఇక్కడ? అర్ధగంటలనే ఇక కోర్టు మళ్ళా మాఫీ చేసాడు, ఆ రిమాండ్ని కూడా తీసేసి బెయిల్ ఇచ్చాడేంది అసలు షరతులు పెట్టి. నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పేసి అన్నది కూడా పోలీసు వాళ్ళు ఇంకా కోర్టే కదా. మరి నాన్ బెయిలబుల్ కేసులకి బెయిల్ ఎట్లా వచ్చింది షరతులు పెట్టి? ఇది సామాన్య ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే, శని ఆదివారాలు చూసుకొని కోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి శుక్రవారం అర్ధరాత్రి నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లా పాడి కౌశిక్ రెడ్డిని మనోజ్ అనేటటువంటి క్వారీ యజమానిని 50 లక్షల కోసం డిమాండ్ చేసిండు, బెదిరించిండని అరెస్ట్ చేసిండు అని చెప్తుండ్రు. అంటే శని ఆదివారాలు ఎట్లయినా కోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని తప్పని పరిస్థితులలో అరెస్టే చేయాలి, కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోనికే కుదరదు అని చెప్పేసి అందుకనే శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసారు ఉన్న ఫలంగా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటుర్రు. కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నదే నిజమైతే మరి టంచనుగా నిన్న శనివారం సాయంత్రమే ఎట్లా కోర్టులో హాజరువలసిండ్రు, ఎట్లా 14 రోజుల రిమాండ్ వేసిర్రు, మళ్ళీ ఎట్లా బెయిల్ ఇచ్చిండ్రు? ఇదంతా ఇంత జల్దీ ఇంత త్వరితగతిన ఇదే న్యాయము సామాన్య పౌరుడికి వస్తుందా? ఎందుకు మరి ఇట్లా అంటే కోర్టులు మొహాలు చూసి బొట్టు పెడతాయా? ఒక సమస్య మీద పోయినటువంటి రైతుకు కానీ, ఏదైనా సమస్యను ఎత్తి తీసుకొని పోయినటువంటి మహిళకు కానీ, అత్యాచారానికి గురైన మహిళకు కానీ, ఇంకేదైనా సమస్యతో పోయినటువంటి మహిళకు కానీ పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ ఇంతే జల్దీన పోంగనే ఇక న్యాయం చేస్తాయా, తీర్పిస్తాయా? కాదు కదా. మన కేసులు అయితేనేమో రోజులు, ఇంకా చెప్పాలంటే సంవత్సరాలు దశాబ్దాలు ముక్కి మురిగిపోతూనే ఉంటాయి. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళకి చీమ గుడితే చాలు ఇక వెంటనే బెయిల్ వస్తుంది. ఆ నాన్ బెయిలబుల్ కేసులలో కూడా బెయిల్ ఎట్లా వస్తుంది? అడిగేటోడు లేకనా ఏంది? నిజంగానే ఆయన తప్పు చేయలేదనుకో దానికి ఇంకో తారీఖు ఉంటుంది. ఆయన తప్పు చేస్తే కూడా తారీఖు మీద నడవాలి కదా. అంటే రాజకీయ నాయకులకు ఒక లెక్క, సామాన్య ప్రజలకు ఒక లెక్క. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నట్టు, ఎందుకు అరెస్ట్ చేయించినట్టు, మళ్ళీ టెన్షన్గా ఎందుకు బెయిల్ ఇప్పించినట్టు? అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ఇంతకు పాడి కౌశిక్ రెడ్డి నిజంగానే తప్పు చేసిండా, లేకపోతే ఇది రాజకీయంగా చేసినటువంటి కథనా? ఇది కూడా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ ఘటనకు సంబంధించి అసలు కేసులు ఎట్లా నడుస్తున్నాయి, కోర్టుల పనిచేసే విధానం ఎట్లుంది అనేది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద వేస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఫీట్లు చేసి అధికారులకు వచ్చి అంటే పదవిలకు వచ్చిండు. మీరు నాకు ఓటేయకపోతే నేను చచ్చిపోతా, నా శవయాత్ర చేయాలి, అది ఇది అని చెప్పేసి మాట్లాడిండు. పాడి కౌశిక్ రెడ్డికి ఆడోళ్ళ మీద గింత కూడా గౌరవం లేదనేటటువంటి విషయం కూడా మనకు ఎరకనే. మరి ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమానిని బెదిరించిండని కూడా ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో అవును అని తేలింది. మరి ఇంత తేలినాక కూడా కోర్టు నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ ఇచ్చిందంటే ఏదో కమాలు ఉన్నదని అయితే అర్థమవుతుంది. ఇక ఈ విషయం మొత్తంలో ఏమైనా రాజకీయ గుట్టున్నదేమో అన్న విషయం మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి వరుసుకొని తెలంగాణ ప్రజల అందరం కూడా కొంచెం ఎరక మీద ఉండాల్సిన బాధ్యత, ఆ హక్కు కూడా మనకున్నది.